సైబరాబాద్ పోలీసులు సెల్ ఫోన్ పోగొట్టుకుంటున్న వారికి అండగా నిలుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పోయిన సెల్ ఫోన్లు రికవరీ చేస్తూ బాధితులకు అందిస్తున్నారు. తాజాగా 1061 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఫోన్ల విలువ 3,25,00,000 వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ఎవరైనా సరే మొబైల్ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ CEIR పోర్టల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో పలు పోలీస్ బృందాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న వారిలో ధైర్యం నింపుతున్నాయి. వీలైనంత త్వరలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 9 ప్రాంతాల్లో 13,423 ఫోన్స్ బాధితులకు తిరిగి తమ ఫోన్లను అప్పగించారు. తాజాగా 10,161 మంది బాధితులకు వారి ఫోన్లు తిరిగి అందించారు. వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సుమారు 2 ఫోన్స్ వాడుతున్నారు. అనుకోకుండా పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఫోన్ల విలువ 3,25,00,000 వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోగొట్టుకున్న మొబైల్స్ IMEI నెంబర్ను CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశామని పోలీసులు వివరించారు. CEIR పోర్టల్ 2023 ఏప్రిల్ నుండి ప్రజలకు అందుబాటులో ఉంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఎవరైనా సరే మొబైల్ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ CEIR పోర్టల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. మొబైల్స్ రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే తెలంగాణ పోలీస్ ముందుందని చెప్పడానికి గర్వంగా ఉందని డీసీపీ ముత్యంరెడ్డి తెలిపారు. మన వ్యక్తిగత సమాచారం కానీ ఆర్థిక సమాచారం అంతా ఈ రోజుల్లో సెల్ ఫోన్లోనే ఉంటుందని, తమ ఫోన్ పోతే మన అకౌంట్లో డబ్బులు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ముత్యంరెడ్డి వివరించారు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు. అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే, మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చిర్రు. అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2,00,000 రూపాయలు అది పోయినాయి అని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంతగా. ఫోన్లను రికవరీ చేయడంలో పోలీసులు పడుతున్న ప్రయాసను డీసీపీ ముత్యంరెడ్డి వివరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తమ సెల్ ఫోన్లను కాపాడుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ కోసమే ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని ముత్యంరెడ్డి వివరించారు. ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు, మీరు కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి, ఆయనకు మంచిగా చెప్పాలి, ఈ ఫోన్ మీ దొంగ ఫోను, మీ మీద కేసు అవుతుంది, మీరు తెచ్చియాలి. ఒకరు కోఆపరేట్ చేయకపోతే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆ ఫోన్లో రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఇన్ని ఫోన్లు చేయగలిగింది కాబట్టి మీ అందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి కొంచెం జాగ్రత్తలు పాటించండి. మీ ఫ్రెండ్స్, మీ బంధువులు వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే చెప్పండి. ఎవరి వస్తువు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక చూడండి, అతను చెప్పినట్టుగా ఒక సెల్ ఫోన్ గురించి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ ఫోన్ అబ్బాయి ఎమ్మడి ఉంది కాబట్టి ఆ ఫోన్లో లొకేషన్ కొంపల్లి అనేది తెలిసింది. ఇమీడియట్గా టీం పోయి అక్కడ సెర్చ్ చేయడం. సరే అనుకోకుండా ఆ అబ్బాయిని వదిలిపెట్టిపోతే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే పోలీస్ స్టేషన్లో దొరకడం. అందుకే ఫోన్లు మన ద్వారా కొన్ని పోతుంటాయి, మర్చిపోతుంటాం, కొన్ని దొంగతనం జరుగుతుంటాయి. ఏదన్నా మన జాగ్రత్త కొంతవరకు తీసుకుంటే వీటిని తగ్గించవచ్చు.
ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే ఫిర్యాదు చేయకపోతే జరిగే విపరీత పరిణామాలను పోలీసులు వివరించారు. ఫోన్ దొరికిన వారు ఆ ఫోన్ తప్పుడు పనులకు వాడితే వాటి పరిణామాలు అసలైన ఫోన్ యజమాని మెడకు చుట్టుకుంటాయని పోలీసులు చెబుతున్నారు.